లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే అదేం ప్రచారం కాదు, వాస్తవం అనేది లేటెస్ట్ అప్డేట్. ఇద్దరు హీరోలకి కథ చెప్పి వెనుకడుగు వేసిన లోకేష్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం బన్నీ పైనే పెట్టాడట. ఇందుకు ఏంటో ఆ మూవీ కాన్సెప్ట్? బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? సౌత్ లో టాలెంటెడ్ దర్శకుల్లో టాప్ 5 లో ఉంటాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న లోకేష్ కి కూలీ మూవీ చిన్న బ్రేక్ వేసింది. రజనీకాంత్ కూలీ సినిమా బాగుందనిపించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2 పై కాన్సన్ట్రేట్ చేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతానికి ఆ సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో కనిపించడం లేదు. మరొక వైపు రజనీకాంత్, కమల్ హాసన్ కి కథ చెప్పారు. వారు కూడా నో చెప్పారని తమిళ ఇండస్ట్రీలో టాక్. తన జాబితాలో ఉన్న కథలన్నీ పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై కాన్సన్ట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట లోకేష్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కి అల్లు అర్జున్ హీరో అయితే సరిగ్గా సరిపోదాడని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీతో కథా చర్చలు పూర్తయ్యాయని టాక్. ఈ సినిమా పేరు ఇరుంబుకై మాయవి. వాస్తవానికి ఈ కథని మొదట సూర్యకి చెప్పాడు లోకేష్. తనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత అమీర్ ఖాన్కి చెప్పాడట. వెటాయిన్ మూవీలో గెస్ట్ రోల్ చేసిన తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని టాక్. పైగా స్క్రిప్ట్ విషయంలో అమీర్ లోకేష్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని టాక్. దీంతో తన ఫోకస్ తెలుగు హీరోలపై పెట్టాడట లోకేష్. ఇరుంబుకై మాయావి సూపర్ హీరో ప్రాజెక్ట్. ఈ సినిమాలో హీరో ప్రమాదంలో చేయి కోల్పోతాడు. ఆ తర్వాత మెటల్ చేత్తో నేరాలు ఎదిరించి పోరాడతాడు. ఇది భవిష్యత్ ఆధారిత అంబిషియస్ సూపర్ స్టార్ మూవీ. 2026లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నటిస్తాడన్నది ఫైనల్ అయితే లోకేష్కి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ కావచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది కూడా పునర్జన్మలో సూపర్ హీరో కాన్సెప్టే కావడంతో మళ్ళీ ఇంచుమించు అలాంటి స్టోరీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది సందేహమే. దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ కన్ఫర్మ్ చేయలేం. మరొక వైపు లోకేష్ కూడా హీరోగా నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మూవీలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. ఓవైపు డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే మరొక వైపు హీరోగాను ట్రై చేస్తున్నాడు. కూలీ మూవీతో అడుగు వెనక్కి పట్టడంతో భారీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు లోకేష్. మరి బన్నీ రియాక్షన్ ఏంటో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.